భక్తిరస సంగీత సంస్థ సత్కళావాహినిలో 56వ ధనుర్మాసోత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా కళాకారులు పలు సాంస్కృతిక కార్యక్రమాలు ప్రదర్శిస్తున్నారు. కాకినాడ జిల్లా కాకినాడ రూరల్ స్థానిక సత్కళావాహిని భక్తిరస సంగీత సంస్థ నందు ఘనంగా నిర్వహించిన కన్నుల విందుగా నాట్య సోదరీమణులు శ్రీదేవి శ్రీవాణి నిర్వహణలో శ్రీ బాదంపూడి సత్యనారాయణరావు ఆశీస్సులతో శ్రీ నటరాజ నృత్య నికేతన్ వారి చందమామ ప్లే స్కూల్ విద్యార్థినులచే నృత్యం సత్కళావాహిని 56వ వార్షికోత్సవ వేడుకల్లో భాగంగా ధనుర్మాస సందర్భంగా 5వ రోజు కార్యక్రమంలో భాగంగా శ్రీ నటరాజ నృత్య నికేతన్ నృత్యం ప్రత్యేక ఆకర్షణ నిలిచింది. ప్రేక్షకులచే మెప్పు పొందింది. సత్కళావాహిని హాల్ అంతా చప్పట్లతో మారుమోగింది. బాదంపూడి సత్యనారాయణరావు దంపతులను ఘనంగా సన్మానించారు. నృత్యం చేసిన చిన్నారులందరికీ సర్టిఫికెట్లు, బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో సత్కళావాహిని సభ్యులందరూ పాల్గొన్నారు. ఆయన నిలబెట్టి వాయించడంలో ప్రఖ్యాతి గడించారు. ఆయన చాలా తక్కువ మంది ఉంటారు నిలబెట్టి స్ట్రైట్గా నిలబెట్టి వీణ వాయించే వాళ్ళు చాలా అరుదు. అందులో మన కాకినాడ నగరంలో కృష్ణమాచార్యులు గారు అప్పలాచార్యులు గారు ఏంటంటే నాకు అదే ప్రత్యేకంగా మేమిద్దరం చాలా చోట్ల చాలా ఇళ్లలో ఆయన సంగీతం క్లాస్ డ్యాన్స్ క్లాస్ చెప్పేవాడిని. అప్పుడు నా క్లాస్ అయిపోయిన తర్వాత ఆయన ఏం దగ్గర కాసేపు కూర్చొని వినేవాడిని. నేను నాకు చాలా ఆనందంగా ఉంది. నా వీణ వాయించి పద్ధతి నేను సరే వాళ్ళ అమ్మగారు కూడా నాకు ఎంత పూజనీయులు. వాళ్ళ కుటుంబంతో నాకు చాలా సన్నిహితం అనే పరిచయం ఉంది. తద్వారా ఇప్పుడు కృష్ణమాచార్యులు గారు ఈ సత్కళావాహిని టేకప్ చేసి ఎంతో దిగ్విజయంగా 56 ఏళ్ళ నుంచి వాళ్ళ అమ్మగారు స్థాపించారన్నట్టు నాకు జ్ఞాపకం. వాళ్ళ అమ్మగారు అందరూ కలిసి అప్పుడు 56వ వార్షికోత్సవంలో భాగంగా ఆదివారం సాయంత్రం 5 గంటలకు యతీంద్ర సేవా సమితి శ్రీమతి ఆర్ రమణమ్మ గారి నేతృత్వంలో ఆధ్యాత్మిక భజన కార్యక్రమం జరుగుతుందండి. అలాగే తదుపరిగా శ్రీ ఎంఈ రమణ గారి నేతృత్వంలో నీలకంఠ నృత్య నికేతన్ మనకి 20 మంది పైగా కళాకారులతో నాట్య ప్రదర్శన జరుగుతుంది. ఈ వార్షికోత్సవ కార్యక్రమాలకి దాతలు సహకారంతో ఈ కార్యక్రమాలు జరుపుతున్నామని తెలియజేసుకుంటున్నాం. ఈనాటి కార్యక్రమానికి మరి మా అంతర్జాత శ్రీ ఆచండి శ్రీనివాస్ గారు విదేశాల నుంచి ఈ కార్యక్రమంలో పాల్పంచుకుంటూ ఉన్నారు. సత్కళావాహిని సంస్థ జనవరి 14 తేదీ వరకు జరిగే కార్యక్రమాల్లో అందరూ ఆహ్వానిస్తులే. ఈ కార్యక్రమానికి విచ్చేసిన శ్రీ ఆచండి శ్రీనివాస్ గారికి, శ్రీమతి ఉషా మంజుష్ గారికి ప్రత్యేక ఆశీస్సులు